లవ్ కమ్స్ విత్ పీస్. ఎప్పుడు కూడా ప్రశాంతతతో వస్తుంది. అలా లేకుండా గొడవలు ఉన్నాయంటే అదొక డ్రామా తప్ప అది ట్రూ లవ్ అవ్వదు అని మాట్లాడుతూ అయితే దేర్ ఆర్ లాట్ ఆఫ్ మిత్స్ అండి. చాలా వరకు సోషల్ మీడియాలో మనం విన్నవన్నీ నిజాలు కావు, చూసేటివన్నీ నిజాలు కావు. ఇప్పుడు ఏంటంటే జనాలకి ఏది నచ్చుతుంది అదే చెప్తారు. దేర్ ఆర్ ఓన్లీ టూ ఎక్స్ట్రీమ్స్ అండి. ఓకే. ఇప్పుడు సోషల్ మీడియాలో కావచ్చు, అంతా మన బ్రెయిన్ వాష్ ఇచ్చినప్పటి నుంచి అందరం చూస్తాం. ఇప్పుడేం కాదు, 100 సంవత్సరాల నుంచి అలాగే వస్తుంది. అవును. పెళ్లి పైన బాగా సెటైర్లు, యా. ఏంటంటే బాగా కమెంట్స్ చేయడం కానీ, నెగిటివ్ గా మాట్లాడడం కానీ, ఇవంతా ఒక ఎక్స్ట్రీమ్ ఉంటుంది, అన్ని బాధలు. లేదా లవ్ ఇస్ సో బ్యూటిఫుల్, హెవెన్, ఇంకా స్వర్గం కంటే కూడా చాలా బాగుంటది. సినిమాలో అయితే మరీ ఘోరంగా ఇంకా చాలా ప్రశాంతంగా చూపించేస్తారు వాళ్ళని. ఎగ్జాక్ట్లీ అండి. ఇప్పుడు సినిమా లైఫ్ లో సినిమా డైరెక్టర్ కావచ్చు, హీరో కావచ్చు, హీరోయిన్ కావచ్చు, వాళ్ళ పర్సనల్ లైఫ్ చూడండి ఎలా ఉన్నాయి. ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఐఎమ్ నాట్ హర్టింగ్ ఎనీ వన్ సెంటిమెంట్స్ హియర్, బట్ ద రియల్ లైఫ్ అండ్ రియల్ లైఫ్ ఎక్స్ట్రీమ్ ఎండ్స్ అండి. అదంటే ఆకాశానికి నేలకున్నంత గ్యాప్ ఉంటుంది. సో మనము ఆ రియల్ లైఫ్ ని ఎప్పుడు కూడా బేస్ చేయకూడదు. రియల్ లైఫ్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ రియల్ లైఫ్. సో మనం ఆ రియాలిటీని, ప్రాక్టికాలిటీని యాక్సెప్ట్ చేయాలి. అందరికి నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు పెళ్లి చేసుకున్న వాళ్ళకి, పెళ్లి చేసుకోబోయే వాళ్ళకి జెన్జీకి కూడా, మీరు ఏదైనా ఓపెన్ మైండ్ తోటి, అంటే అన్బయాస్డ్ గా, ప్రీజుడైస్ గా, ఎలాంటి ప్రియజెన్షన్స్ లేకుండా మీరు ఆ టాపిక్ మీద సెల్ఫ్ అవేర్నెస్ బిల్డ్ చేయండి. డోంట్ బిలీవ్ ఎనీవన్. నాది కూడా నమ్మకండి, ఇప్పుడు నేను చెప్పిన ఏది కూడా నమ్మకండి. యూ టేక్ యువర్ ఓన్ స్టాండ్. డెప్త్గా రీసెర్చ్ చేయి, 10 మందిని 20 మందిని చూడు, పర్సనల్ లైఫ్ ఎలా ఉంది చూడండి. ఇప్పుడు ఐఎమ్ మ్యారీడ్, 22 years రిలేషన్షిప్. ఐ ఆథర్డ్ ఏ బుక్, మోడర్న్ కపుల్స్ ఏన్షియంట్ విజ్డమ్ అని రీసెంట్ గా రిలీజ్ అయింది లాస్ట్ వీక్ లోనే, అమెజాన్ లో కూడా ఉంది. సో ఐ షేర్డ్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. నేనేదో థియరీ కానీ ఎక్కడి నుంచో ఫిలాసఫీలు చెప్పట్లేదు. ఐఎమ్ షేరింగ్ మై లివ్డ్ ఎక్స్పీరియన్స్, రియల్ ఎక్స్పీరియన్స్. ఒక ఫాదర్ గా, ఒక హస్బెండ్ గా, తర్వాత అన్ని రోల్స్ ప్లే చేసి ఒక 20 to 25 years ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్, ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చూసి, అలాగే 11 countries లో ఐ ట్రావెల్ 11 countries. అంటే నేను ఒక 11 countries లో జాబ్ చేశాను ప్రొఫెషనల్ గా, ఇంకొక 5-6 countries ట్రావెల్ కూడా చేశాను. ఐ మీన్ లైక్ ఫ్యామిలీ వెకేషన్స్ అది. సో ఐ హావ్ సీన్ త్రూ అవుట్ ద వరల్డ్ ఫండమెంటల్స్ ఆర్ సేమ్ అండి. వెస్టర్న్ కి, ఇండియన్ కి ట్రెడిషనల్ గా డిఫరెన్స్ ఉన్న, హ్యూమన్ సైకాలజీ సేమ్. ఇప్పుడు భార్యాభర్తల మధ్యలో వచ్చిన కాన్ఫ్లిక్ట్స్ కి సొల్యూషన్ ఇదే, పరిష్కారం ఇదే. ఎందుకంటే అందరు ఇమోషన్స్ తోనే బ్రతుకుతున్నారు. ట్రూ లవ్